హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమంచరి. ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రజెంట్ అయితే బెంగళూరు నుంచి చిక్బల్లాపూర్ ఈసీ వెళ్తున్నాం. దగ్గర మనం ఈసీ దగ్గరగా చిక్బల్లాపూర్ దాటేసి దగ్గర వచ్చేసాం. ఇప్పుడు హైవే నుంచి ఇక సద్గురు సన్నిధి రూట్ అయితే నుంచి రోడ్ 2 కిలోమీటర్స్ అయితే బాగానే ఉంది. మరి తర్వాత అయితే మట్టి రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఏ వేస్తున్నారు చూడాలి. ఇప్పుడు హర హర శంభో శంభో హర హర మహాదేవ్ శంభో శంకర. సద్గురి సన్నిధికి అయితే మనం వచ్చేసాం. ఇప్పుడు సన్నిధి అంటే ఇక్కడ మహాద్వారం కింద ఇప్పుడు వెళ్తున్నాం. మహాద్వారం అంటారు, మీరేమంటారు మాకు తెలియదు. సద్గురు సన్నిధి కోయంబత్తూరులో ఉన్నది వచ్చి ఈషా అది. ఇక్కడ సద్గురు సన్నిధి. కానీ చాలా మంది ఈషా అంటారు. అందరూ ఈషా అంటేనే తెలుస్తుంది. సద్గురు సన్నిధి అంటే చాలా మంది తెలియదు. రోడ్డు ఇప్పుడు అలాగే ఉంది, ముందరికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు. వచ్చేస్తాం. ఇక్కడైతే ఇప్పుడు నాగపంచమి. నాగపంచమికి ఇక్కడ పూజలు ఇక్కడే చేశారు. చూపిస్తా జూమ్ చేసి. చూసారుగా, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తమన్నా వచ్చింది. ఆ రోజు మేము వచ్చిన రోజు అయితే లేదు. ప్రదక్షిణ చేస్తాం ఇప్పుడు. హర హర మహాదేవ్ శంభో శంకర. బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ అయితే ఈజీగా రావచ్చు. ఎలా అంటే బస్సులు అయితే బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. బస్సులు వస్తుంటాయి పోతుంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ చిక్బల్లాపూర్కి వస్తే చిక్బల్లాపూర్ నుంచి బస్సులు హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు ఒక బస్సు కంపల్సరీ ఉంది. ఇప్పుడైతే క్రౌడ్ ఏం ఎక్కువ లేదు, క్రౌడ్ ఏం తక్కువే ఉంది ప్రజెంట్ అయితే. నైట్ అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లేజర్ లైట్ షో ఉంటుంది కాబట్టి అప్పుడే ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడైతే తక్కువ ఉంది. అది వేరే ఈరోజు మండే కాబట్టి తక్కువ ఉన్నారు. యాక్చువల్గా మండే ఎక్కువ ఉండాలి, ఈరోజు తక్కువ ఉన్నారు. ఎందుకంటే సండే సాటర్డే అయితే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు హాలిడేస్ ఉంటాయి అందరికీ. సాటర్డే సండే అయితే ఎక్కువ వస్తుంటారు. ఇప్పుడు వీక్ డేస్లో అయితే తక్కువే ఉంటుంది. ఇప్పుడు అసలు నాకెందుకో తెలియదు కానీ ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి అనిపిస్తూనే ఉంటుంది. కోయంబత్తూరు ఒకసారి వెళ్ళినా, మళ్ళీ ఇక్కడ థర్డ్ టైం. ఇప్పుడు 3 సార్లు అయితే వచ్చిన. 3 సార్లు వచ్చిన కానీ మళ్ళీ రావాలనిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఈవినింగ్ నైట్ చూపిస్తాను ఎలా ఉంటుందో, క్రౌడ్ ఎలా వస్తారు అవన్నీ ఇప్పుడు నైట్ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6:50 అయింది. ఇంకా 10 మినిట్స్లో మనకి లేజర్ లైట్ షో స్టార్ట్ అయిపోద్ది. క్రౌడ్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నా. డే టైం ఎలా ఉన్నారు, నైట్ టైం ఎలా ఉన్నారనేసి. అమ్మ బాబోయ్, ఇంతమంది వచ్చారేంట్రా. మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90% ఫుల్ అయిపోయింది. ఇంకా 10 మినిట్స్ ఉంది కాబట్టి 10 మినిట్స్లో వస్తూనే ఉంటారు. ఇంకా లేజర్ లైట్ షో స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మేమైతే నేను నా ఫ్రెండ్ అయితే వచ్చినాం ఇప్పుడు ఇక్కడికి. మళ్ళీ వెళ్ళిపోతే కానీ మళ్ళీ రావాలి అనిపిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కొత్తగా చూసినట్టే అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు.
योग योग योगेश्वराय